క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుడు అన్ని కోణాల్లో దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. మనసులో నెమ్మది, సమాధానము, సంతోషము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మీ ప్రతి అవసరత క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడునుగాక. దేవునుడిరా, మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి మిమ్మలను కలుసుకోవటానికి, మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి నాకు ఇచ్చిన ఆ దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునుడిరా, బాగున్నారా? నేను చెప్పేటటువంటి వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డరా, మన ఆర్థిక పరిస్థితి, మనము ఆర్థిక పరంగా అభివృద్ధి పొందాలి అంటే మనం ఏం చేయాలి? మనము ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా మన ఆత్మీయ జీవితం ఎంతో కొంత ఆధారపడి ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో మనము ఎలా మెలగాలి అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. దేవుడిరా, చాలామంది ఆత్మీయంగా బలపరచబడాలి అంటే ఏం చేయాలి అనే వర్తమానాలు మనం వింటున్నాము. ఆర్థిక పరంగా నువ్వు అభివృద్ధి పొందాలి అంటే నువ్వేం చేయాలి అనే మాట. దేవునిరా, మనము ఐశ్వర్యవంతులు అవ్వాలని కాదు, కానీ నువ్వు సమృద్ధిగా దేవుని ఆర్థిక పరమైన సమృద్ధిలో ఉండాలని, ఇతరులను చాచే చేతులు కాకుండా ఇచ్చే చేతులుగా నువ్వు ఉండాలని దేవుని యొక్క అభిలాష. అయితే మనము మన యొక్క జీవితాల్లో మనము ఆర్థిక పరమైన విషయాల్లో మనం ఎలా ఉండాలి అనేది మనము చాలామంది యొక్క జీవితాల్లో, మన యొక్క జీవితాల్లో ఆర్థిక పరంగా అభివృద్ధి పొందాలి అంటే పొదుపు నేర్చుకోవాలి. మొదటి మాట, నేను 5 విషయాలు చెప్తాను. పొదుపు నేర్చుకోవాలి అనే మాట. నీకు 40,000 రూపాయలు జీతంగా వస్తుందనుకోండి. దేవుని దగ్గర కొంత నువ్వు పొదుపు చేయటం నేర్చుకోవాలి అనే మాట. ఎందుకంటే ఈ రోజున చాలామంది రాబడి జానడు, ఖర్చేమో బారుడు చేస్తున్నారు. ఆదాయానికి మించి నువ్వు ఖర్చు పెట్టడం వల్ల నీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మార్చబడుతుంది. నీకెంత రాబడి వస్తుందో దాన్ని బట్టే నువ్వు దాన్ని ఖర్చు చేయటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే క్రైస్తవుడు చాలా జ్ఞానం కలిగిన వాడు. ఇతరులను చాచేవాడిగా ఉండడు, ఇతరులకు ఇచ్చేవాడిగా ఉంటాడు. మన దేవుడు ఆస్వాదించే దేవుడు. నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ పుచ్చుకునేవాడుగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందివాడుగా ఉండవు. నువ్వు ఆరోగ్యపరమైన హెల్దీగా ఉంటావు, ఆరోగ్యకరంగా. ఎందుకంటే ఇవన్నీ దేవుని మాటలే. ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడు, నువ్వు గనక నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా విని వాడి చొప్పున నువ్వు ఆజ్ఞలు అనుసరించి నడిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. దేవుడిరా, మనము చేసే కొన్ని క్రమబద్ధమైన విషయాలు మనము చేయాలి. దేవుడిరా, మనము మన యొక్క జీవితాల్లో మనము ఎంతగానో కష్టపడుతున్నాం. అనుదినము ఎంతగానో ప్రార్థన చేస్తున్నానండి. దశమ భాగం కూడా నేను కట్టుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, కానీ నా ఆర్థిక పరిస్థితి సరిగా లేదండి అని చాలామంది అంటూ ఉంటారు. అయితే దేవునిరా, నువ్వు మొట్టమొదట పొదుపు చేయటం నేర్చుకో అనే మాట. మొట్టమొదట దేవుని ఒక దైవజనుడు అన్న మాట ఏంటంటే, అదుపులో లేని నోరు, పొదుపు లేని జీవితము కష్టాల పాలే. విన్నారా? మరొకసారి, అదుపులో లేని నోరు, పొదుపు లేని జీవితం కష్టాల పాలే. మన యొక్క నోరు అదుపులో ఉంచుకోవాలి. ఏ మాట పడితే ఆ మాట మనం మాట్లాడకూడదు. మనమట ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలట. 10 మందిలో ఉన్నప్పుడు నోటిని భద్రంగా కాపాడుకోవాలి. మనము ఎల్లప్పుడూ కుటుంబంలో ఉంటూ ఉంటాము. భర్తను ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటం, లేకపోతే తల్లిదండ్రులను ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటం,
ఏమండి, భార్యను ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటం మంచిది కాదు. మీరు ఈ ఈ యొక్క పదం ఏంటి అంటే, అదుపులో లేని నోరు, పొదుపు లేని జీవితం కష్టాల పాలే. పొదుపు లేకపోయినా ఆ జీవితం కష్టాలుగా ఉంటాయి అని. రెండో మాట, దేవునిరా, మాట పొదుపుతో ఆయుష్ పెరుగుతుంది, మూట పొదుపుతో ఆర్థికం మెరుగవుతుంది. మాట పొదుపుతో ఆయుష్ పెరుగుద్దట, మూట పొదుపుతో ఆర్థికం మెరుగవుతుంది. దేవునిరా, మాట పొదుపుగా వాడితే నువ్వు ఎప్పుడు కూడా హద్దు మీరి మాట్లాడకూడదు. నువ్వు పొదుపుగా ఉంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. నీ నోటిని ఎలా పడితే అలా వాడితే నీకు నీవే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అలాగే మూట పొదుపుతో ఆర్థికం మెరుగవుద్ది అనే మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు ఆర్థిక పరంగా సమృద్ధిలో ఉండాలని. అలాగే మూడో మాట చెప్తున్నా, చెట్టు సవ్యంగా బలంగా ఎదగాలి అంటే దానికి పాదు ఎంతో అవసరం. అలాగే జీవితం సవ్యంగా సాగాలి అంటే పొదుపు అంత అవసరం. పొదుపు లేని మనిషి ఎదుగుదల వంకర టింకరే. మరొక మాట, చెట్టు సవ్యంగా ఎదగాలి అనంటే పాదు ఎంత అవసరమో, జీవితం సవ్యంగా సాగాలి అంటే పొదుపు అంత అవసరం. పాదు లేని చెట్టు, పొదుపు లేని మనిషి ఎదుగుదల వంకర టెంకరే. మీరు ఆ యొక్క ఒక చెట్టు మనం వేసాము, ఆ చెట్టు ఎదగాలి అంటే దానికి చుట్టూ పాదు తవ్వాలి. నీళ్లు పోసినప్పుడు ఆ చెట్టు క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటుంది. అలాగే దేవునిరా, నువ్వు కూడా పొదుపు అనేది నీ జీతంలో నుండి ఎంతో కొంత రేపటిని ఆలోచించి నువ్వు పొదుపు చేయటం ప్రారంభించాలి. పౌలు గారు ఒక సమయంలో 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చవలెను గదా అంటాడు. మన యొక్క జీవితాల్లో మనము పిల్లల కొరకు ఎంతో కొంత ఆస్తిని మనం సమకూర్చే వారంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు ఎంతో కొంత ఆస్తి మనం సమకూర్చాలి. మనము ఒక మాట అండి, లాజరు రొట్టె ఆ యొక్క బల మీద, ధనవంతుడి ఇంట్లో బల మీద పడుతున్న రొట్టె ముక్కలు తిని బ్రతకలేదా? చాలామంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు మరొక మాట ఏంటంటే, సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టి నువ్వు జ్ఞానం తెచ్చుకో. వర్షాకాలం రాబోతుంది, ముందుగానే ఎండాకాలంలోనే అది ఆహారం సిద్ధం చేసుకుంటుంది అని. రాబోతున్న భవిష్యత్తును చీమలే గుర్తించి ఆహారం సమకూర్చుకుంటూ ఉంటాయట. మనము చీమల యొద్దకు వెళ్ళమంటున్నాడు. అలాగే దేవుడిలో ఒక మాట, యూనిస్ అనేటటువంటి ఆర్థిక తత్వవేత్త ఒకరోజు బంగ్లాదేశ్లో ఉన్నాడట. ఆ యొక్క బంగ్లాదేశ్లో ఆయన ఉంటున్న ఇంటి దగ్గర 6 ఆడవాళ్ళు సాయంకాలం పూట వెళ్ళి మరలా గంటలో వెనకొచ్చేస్తున్నారట. ఈ యొక్క యూనిస్ అనే ఆర్థికవేత్త దాదాపు 10 రోజులు కనిపెట్టాడట. ఆ స్త్రీలు 6 వెళ్ళటం, వెనక రావటం. అయితే వారిని ఒకరోజు కలిసాడట. మీరు ఈ వైపుగా అనేక సార్లు వస్తున్నారు, దేనికి వస్తున్నారు అంటే, అయ్యా మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారం, ఇక్కడ ఒక షేట్ ఉన్నాడు, ఆయన దగ్గర మేము పెట్టుబడిగా కొంత డబ్బు తీసుకుంటున్నాము, ఆయన 100కి 6 రూపాయలు వడ్డీకి ఇస్తున్నాడు, మేము ఒకళ్ళు 1000 రూపాయలు తీసుకుంటున్నాము, మా వ్యాపారాలు మేము చేసుకుని ఆ అసలు వడ్డీ కూడా డబ్బులు కూడా కట్టేసి వెళ్తున్నాము, ప్రతిరోజు ఈ విధంగా మేము తీసుకుంటూ ఉంటాము అన్నారట. అయితే యూనిస్ అనే ఆ యొక్క ఆర్థికవేత్త అని కాదు, ఆయనేమో 6 రూపాయలు వడ్డీకి ఇస్తున్నాడు, నేను 3 రూపాయలకి వడ్డీ ఇస్తాను, వడ్డీకి డబ్బులు ఇస్తాను, తీసుకుంటారా అని అడిగాడట. ఇవ్వండి సార్ అని తీసుకున్నారట. దేవుడిరా ఒక మాట,
మీరు తక్కువ రేటుకి వడ్డీకి ఇస్తానంటే మాకేంటి అని ఆ 6 వచ్చి ఈయన దగ్గర ఏమండి ప్రతిరోజు డబ్బులు తీసుకోవటం, ప్రతిరోజు వడ్డీ డబ్బులు కట్టేసి వెళ్తాం. 6 నెలలు అయిన తర్వాత ఆ యొక్క ఆర్థికవేత్త మీకు ఒక భోజనము, ఒక విందు ఏర్పాటు చేశాను, మీరే కాదు మీ కుటుంబముతో సహా మీరు వచ్చి భోంచేసి వెళ్ళండి అని అన్నాడట. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఎల్లప్పుడూ జలగల్లాగా పీక్కు తింటూ ఉంటారు, ఇదేంటి మనకు భోజనం పెడతా అంటున్నాడు, మనకే కాదు మన కుటుంబం అంతటికి పెడతా అంటున్నాడని ఒకరోజు మరి ఆశ్చర్యపోయారు. భోజనానికి వచ్చారు. భోజనం తృప్తికరంగా పెట్టాడట. పెట్టిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి 36,000 అలాగా 6 ఇచ్చేసాడట. ఏంటి సార్, ఇది మీరు పెట్టుబడిగా ఇస్తున్నారా, వడ్డీకి ఇస్తున్నారా ఏంటి అంటే, అని కాదు, మీరిచ్చిన డబ్బులే నేను దాచిపెట్టాను. ప్రతి నెల 6,000 అలాగే 36,000 అయింది. మీరు ఇచ్చిన డబ్బులే నేను పొదుపుగా చేసి మీ డబ్బులే నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చాడట. మీరు ఈ విధంగా ప్రతిరోజు ఎంతో కొంత డబ్బులు మీరు పొదుపు చేయటం ద్వారా మీ జీవితాలు మెరుగవుతాయి, మీ కుటుంబాలు అభివృద్ధి అవుతాయి అని చెప్పాడట. చివరిగా వాళ్ళు ఆ విధంగానే రోజువారీగా కొంత అమౌంట్ పొదుపు చేయటం ప్రారంభించారు. వారు ఇచ్చేవారిగా మారిపోయారు, పుచ్చుకునేవారు కాకుండా ఇచ్చేవారిగా మార్చబడ్డారు. దేవుడిరా, మనము దేవుని బిడ్డలము. నీ ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు పొదుపు చేయటం నేర్చుకో. దేవుడు మన యొక్క జీవితాల్లో నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం, విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును. మీరు అతి ఖర్చు మనము రాబడి తక్కువ, ఎక్కువ ఖర్చు మనం చేసేవారంగా ఉండకూడదు. నీకొచ్చే ప్రతి జీతంలో నెలవారీ జీతం రావచ్చు, వారంగా జీతం రావచ్చు, ఏ రోజుకి ఆ రోజు నువ్వు కూలి డబ్బులు తెచ్చుకోవచ్చు. ప్రతి దానిలో కూడా ఎంతో కొంత పొదుపు చేయటం నేర్చుకుంటే, మీరు ఇక్కడ సామెతల గ్రంథంలో జ్ఞానుల ఇంట ఏముంటుంది అంటే విలువైన ధనం ఉంటుంది, నూనె ఉంటుంది. కానీ బుద్ధిహీనుడు దాన్ని ఖర్చు పెడుతూ ఉంటాడట. చాలామంది వంట వండుతూ ఉంటారు, అతిగా వండేసి దాన్ని పారేస్తూ ఉంటారు. కూరల్లో చాలామంది నూనె ఎక్కువ పోసేస్తూ ఉంటారు. అది కాదు, ప్రతిదీ కూడా పొదుపుగా వాడాలి. రెండవ మాట చెప్తున్నా, దేవుడిరా, నీ ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలి అంటే నువ్వు కష్టపడి పని చేయాలి. ఒక మాట, మీరు సోమరితనాన్ని, నిద్రబోత్తనాన్ని, తిండిబోత్తనాన్ని, లేకపోతే అశ్రద్ధ నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు దేవుడు నిన్ను ఆస్వాదించాలి అంటే, మీరు చాలాసార్లు ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, 20 సంవత్సరాలు కనుక నువ్వు కష్టపడితే 60 సంవత్సరాలు సౌకర్యవంతంగా నువ్వు జీవించగలుగుతావు. 20 సంవత్సరాలు నువ్వు సోమరితనంగా ఉంటే 60 సంవత్సరాలు ఎంతో కష్టాన్ని అనుభవించాల్సి ఉంటుంది. చదువుకునేవాడు బాగా కష్టపడి చదవాలి. లేకపోతే వ్యాపారం చేసేవాడు శక్తి లోపం లేకుండా చేయాలి. అలాగే ఏ పని చేసేవాడు ఆ పనిలో శక్తి లోపం లేకుండా కష్టపడి పని చేయాలి. ఏ వ్యక్తి అయితే సోమరితనంగా, నిద్రపోతాడుగా, తిండిపోతాడుగా ఉంటాడో వారు దరిద్రులుగా ఉంటారు అనే మాట. మీరు ఎప్పుడైనా మనము అభివృద్ధి పొందిన వారందరినీ చూడండి, వారు కష్టాన్ని నమ్ముకున్నారు. దేవుని నమ్ముకోవాలి. రెండవది కష్టపడాలి. మూడవది ఏంటి అంటే మనము కష్టపడాలి, ప్రార్థన చేయాలి. కష్టము, ప్రార్థన. లేకపోతే పని చేయాలి, ప్రార్థన చేయాలి. ఇది కూడా మనం కలిగి ఉండాలి. దేవుని అనుగ్రహం మన మీద ఉంటేనే మన కష్టానికి తగిన ప్రతిఫలము మనం అనుభవిస్తాము. దేవుని అనుగ్రహం లేకపోతే, మీరు శాపం అంటే ఏంటంటే ఎక్కువ కష్టం, తక్కువ ప్రతిఫలం, అది శాపం. ఆశీర్వాదం అంటే ఏంటంటే తక్కువ కష్టం, ఎక్కువ ప్రతిఫలం, అది ఆశీర్వాదం.
అలాగే దేవునిరా, నువ్వు కష్టపడుతున్నావు ఒక విద్యార్థిగా, నువ్వు ఎందుకు నిర్లక్ష్యంగా చాలామంది సెల్ ఫోన్ చూసుకుంటా సెల్ ఫోన్ కట్ట 3 గంటలు 4 గంటలు టయాన్ని ఇస్తున్నారు. చాలామంది టీవీ దగ్గర, చాలామంది మాట్లాడుతూ సమయాన్ని గడిపేసేవారిగా ఉంటున్నారు. సోమరి రేపు మనం పరలోక రాజ్యంలో కూడా మనం చేరలేం. దేవుడు నీ ద్వారా ఘనపరచబడాలి. నువ్వు ఆర్థికపరమైన సమృద్ధిలో నువ్వు ఉండాలి. అందుకని నువ్వు కష్టపడాలి అనే మాట మరో పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు. ఏమండి, ఆ యొక్క పౌలు గారు ఈ విధంగా ఆజ్ఞాపించాడు తెస్సలోనిక సంఘానికి, ఎవడైనా పని చేయనొల్లని ఎడల, అలాగే సొంతముగా సంపాదించుకున్న ఆహారము వాడు భుజించాలి అనే మాట. నువ్వు భోజనం ప్లేట్ దగ్గర కూర్చునేటప్పుడు, ఈరోజు నేను కష్టపడ్డానా, ఈరోజు శ్రమ పడ్డానా, ఈ తింటున్న ఆహారము నా కష్టార్జితమేనా కాదా అని వివేచించాలట. మీరు ఎప్పుడైనా కష్టపడితేనే భోజనం చేయాలి. యేసన్న గారు ఒక సేవకుల కూడికలో ఏమని వాక్యం చెప్పాడు అంటే, నేను గనక 1000 మందికి ఆ రోజు వాక్యం చెప్పకపోతే నేను చాలాసార్లు భోజనం దగ్గరకు కూర్చుని ఈరోజు చాలాసార్లు లేచిపోయాడట. ఎందుకంటే నేను తినటానికి అర్హును కాదు. అండి, ఆయన బోధ చేసినప్పుడు ధైర్యంగా అండి ఆ యొక్క డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేవాడు. సరిగా దేవుని వాక్యం ఈరోజు నేను చెప్పలేదు అనుకుంటే ఆ యొక్క ప్లేట్ దగ్గర నుంచి లేచిపోయాడట. ఎందుకంటే పౌలు గారు చెప్పిన మాట, ఎందుకంటే దేవుని ఎవడైనా అండి పని చేయనొల్లకుంటే అతడు భోజనం చేయటానికి వీల్లేదని. మీరు మీ యొక్క జీవితాల్లో పనిచేస్తున్నావా తల్లి? మనము ఎందుకంటే పౌలు గారు ఆ విధంగా మాట్లాడాడు. మన యొక్క జీవితాల్లో సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 23వ వచనము, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణము, ఏ పని చేసినా లాభమే కలుగుద్ది, వట్టి మాటలు లేమిడికి కారణమవుతాయి. ఏ పని చేసినా, సాఫ్ట్వేర్గా పనిచేసేవాడు పనిచేయాలి, ఏమండి డాక్టర్గా, లేకపోతే చివరికి ఆటో డ్రైవర్గా, ఒక హోటల్లో ప్లేట్లు కడగొచ్చు, కప్పులు కడిగేవాడిగా అదైనా చేయొచ్చు. ఎందుకంటే కష్టపడటం, డబ్బు సంపాదించటం, బాతాకాణి వేసి వాళ్ళతో వీళ్ళతో గంటల తరబడి మాట్లాడటం, సెల్ ఫోన్ తీసుకుని టయాన్ని వేస్ట్ చేయటం, దేవుడి అలా చేయటం. మీరు ఎప్పుడైనా ఆ పాశ్చాత్య లేకపోతే అమెరికా దేశంలో చూడండి, 16 సంవత్సరాలు లేకపోతే 17 సంవత్సరాల నుండి ప్రతి వ్యక్తి కష్టపడతారు. వారి భవిష్యత్తును వారు కట్టుకుంటూ ఉంటారు. వారి యొక్క భవిష్యత్తు ఏంటో వాళ్ళు నిర్ణయించుకొని ఎల్లవేళలా కష్టపడుతూ డబ్బు సంపాదిస్తారు. వారి తల్లిదండ్రుల మీద ఆధారపడరు, ఇంకొకరి మీద ఆధారపడి వారు బ్రతకరు. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో దేవునిరా చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, నువ్వు డబ్బులు ఇవ్వలేని వ్యక్తివి, అవసరతలు తీర్చలేని వ్యక్తివిగా, తండ్రిగా నన్నెందుకు కన్నావని తండ్రిని పరీక్షించేవారిగా ఉంటారు. దాదాపు 10 సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రుల మీద ఆధారపడేవారిగా ఉంటున్నారు అనే మాట. సోమరితనం అంటే దరిద్రతకు దారితీసద్ది, అనారోగ్యతకు దారితీసద్ది. కాబట్టి దేవుని వాక్యం దేవుడు ఎప్పుడు కూడా పనిచేసేవారినే పిలిచాడు. పేతురు, యోహాను, యాకోబులు చేపలు పడుతూ ఉంటే పిలిచాడు. మోషే గొర్రెలు కాస్తూ ఉంటే పిలిచాడు. అలాగే దావీదు గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. మీరు ఎప్పుడైనా అందరూ కూడా యెఫ్తా అయినా దేవుని సేవలో దేవుడు వారిని వాడుకున్నది ఏంటంటే పనిచేస్తున్న వారిని దేవుడు పిలిచాడు. సోమరి వారిని ఎప్పుడు దేవుడు పిలవలేదు. కాబట్టి తల్లి, నువ్వు పనిచేస్తున్నావా? పని చేయకుండా నువ్వు భోజనం చేయకూడదు. నువ్వు తినే ఆహారం నీ కష్టార్జితమేనా అని వివేచించాలట. నీవు ఆర్థికపరమైన అభివృద్ధి నీలో ఉండాలి అంటే నువ్వు సోమరితనంగా ఉండకూడదు. మరొక మాట 14వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనము, ఎద్దులు లేని చోట గాదె మందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. ఎద్దులు అంటే గాదె అంటే ధాన్యాన్ని స్టోర్ చేసే స్థలము. ఎద్దు శ్రమ జీవికి
శ్రమకు గుర్తు ఎద్దు. ఏ ఇంట్లో ఎద్దులు ఉంటాయో గాది యందు ధాన్యం ఉంటుందట. మనము కూడా ఏ వ్యక్తి అయితే కష్టపడుతూ ఉంటాడో ఆ ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. కాబట్టి దేవునిరా ప్రతి ఒక్కరూ కష్టపడాలి, ప్రతి ఒక్కరూ పని చేయాలి. అది దేవుని యొక్క అది దేవుని యొక్క అనుగ్రహము మన యొక్క జీవితాల్లో. ఈ యొక్క దేవునిరా మనము దేవుని నమ్ముతాము, అలాగే మన కష్టాన్ని కూడా నమ్ముకోవాలి. నువ్వు కష్టపడితే విజయము నీకు బానిస అవుద్దట. ఒక దైవజనుడు అన్నాడు నాతో, నేను దేవుని నమ్ముతాను, రెండవది కష్టాన్ని కూడా నేను నమ్ముకుంటా, ఎల్లవేళ కష్టపడతాను, కష్టపడటం వల్ల విజయము నా బానిసగా మార్చబడింది అంటాడు. అద్భుతమైన మాట కదా. నీ జీవితంలో కష్టపడు. మూడవ మాట చెప్తున్నాను. మూడవ మాట, ఇవ్వటం నేర్చుకో. దేవుడు చాలామంది ఆ యొక్క నువ్వు నీ జీతంగా 50,000 జీతం వస్తే ఒక 5,000 పొదుపు చేయి. అలాగే జీతం వస్తే దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. 5,000 50,000 జీతం నువ్వు తీసుకుంటున్నావు అంటే 5,000 దేవుని పని కొరకై నువ్వు దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే మందిరానికి వెళ్తున్నావో, ఎక్కడైతే నువ్వు ఆత్మీయంగా బలపరచబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు బల్లారాధనలో పాల్గొంటున్నావో అక్కడే నువ్వు ఇవ్వాలి. మీరు ఎప్పుడైనా మనం హోటల్కి వెళ్తామో, ఏ హోటల్లో మనం టిఫిన్ అయినా భోజనం అయినా చేస్తామో ఆ హోటల్లోనే బిల్లు కడతాము. ఇక్కడ భోజనం చేసి మరొక చోట మనం బిల్లు కట్టం. ఎందుకంటే దేవునిరా మన యొక్క జీవితాల్లో కూడా మనము దేవునికి మన యొక్క కృతజ్ఞత కానుక, లేకపోతే ప్రాణక్రయధనము, లేకపోతే ప్రాణార్పణ, మీరు అనేక అర్పణలు ఉన్నాయి. నువ్వు కృతజ్ఞత అర్పణ చెల్లించటం అది మంచిది. అలాగే పిల్లల కొరకు ఎంత అని నువ్వు దాన్ని డివైడ్ చేయాలి. మీరు ఎప్పుడైనా యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన వాటిని విరిచాడు. ఎప్పుడైతే విరవబడ్డాయో 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు ఎత్తబడ్డాయి. విరవాలి, అంతేగాని నీవు ఒకసారి గబుక్కుని నువ్వు సొంతంగా ఖర్చు పెట్టకూడదు. దేవునికి చోటు ఇవ్వాలి. అలాగే దేవునిరా ఒక ప్రణాళికాబద్ధంగా మనం చేయాలి. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాల్లో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. మీరు గమనించారా? మీ ప్రథమ ఫలమును అంతటిలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. ఆస్తిలో కూడా భాగమిచ్చి దేవుని గణపరచాలి. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారుద్దట. అలాగే దేవునిరా మూడవ మాట ఏంటంటే నువ్వు దేవునికి ఇచ్చేవాడుగా ఉండాలి. మొదటి మాట ఏంటంటే నువ్వు కొంత పొదుపు చేసే వ్యక్తిగా ఉండాలి. రెండవ మాట మన యొక్క జీవితాల్లో కష్టపడే వ్యక్తిగా ఉండాలి. మూడవది దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. నాలుగవది ఏంటంటే నువ్వు ఎవరికి జామీను ఉండకూడదు. మీరు ఎప్పుడైనా నేను ఒక లోన్ తీసుకుంటున్నాను, నువ్వు సంతకం పెడతావా అని చాలామంది సంతకాలు పెట్టమంటూ ఉంటారు. ఒకసారి మా సంఘంలోనే ఒక వ్యక్తి డబ్బులు కడుతున్నాడు. అయితే కట్టేటప్పుడు అయ్యగారు నువ్వు హామీ ఇస్తావా అని అడుగుతున్నాడు నన్ను. అనగాదు, నేను ఎవరికి హామీ ఇవ్వను, కట్టేది నువ్వు, తీసుకునేది ఆయన ఏదైనా లాభం ఇస్తే నువ్వు లాభం పొందుతావు, మధ్యవర్తిగా నేనెందుకు అన్నాను. దేవునితో ఒక మాట, నేను ఎవరికి మీరు గమనించారా? దేవుని యొక్క వాక్యంలో ఎవరికి జామీను ఉండకూడదు, ఎవరి కొరకు పూట పడకూడదు. మంచి ఆర్థిక వ్యవస్థ దేవుడు నీకు ఇవ్వాలి అంటే ఎవరు లోన్ తీసుకుంటుంటే సైన్ చేయకూడదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడ నొప్పని వాడు నిర్భయముగా నుండును, ఎదుటి వారికి పూటబడిన వాడు చెడిపోవును. స్నేహితునికి మీరు గమనించారా? ఒక ఆయన 50 లక్షలు లోన్ తీసుకుంటున్నాడట. స్నేహితుడు ఒక
దాదాపు 1,50,000 జీతం తీసుకుంటున్నాడు. స్నేహితుడిని సంతకం పెట్టమన్నాడట. ఏమంటే నేను లోను కట్టేస్తాను వ్యాపారం చేసి అన్నాడట. కానీ 50 లక్షలు అప్పు తీసుకొని జల్సాగా ఖర్చు పెట్టేశాడు. చివరికి ఈ వ్యక్తి మీద పడిపోయింది. ఈ వ్యక్తి తన కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో నష్టపోయి చివరికి ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడట. నువ్వు ఎవ్వరికి హామీ ఇవ్వకూడదు. ఏమండి అలాగే ఆ యొక్క ఎవరికి కూడా నువ్వు జామీను ఉండకూడదు. కాబట్టి మరొక మాట, తృప్తి కలిగి ఉండాలి. దేవుడు లాస్ట్ మాట, నువ్వు తృప్తి కలిగి ఉండాలి. దేవుడు ఏ స్థితిలో మీరు ఒక మాట చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది గాను పానుపు నిష్కల్మషమైంది గాను ఉండవలెను. వేశ్యాసంగులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది యుండుడి. ఏమండి, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. మనము తృప్తి కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఎవరికి చెప్పాడు ఈ వాక్యం అయ్యా అంటే, మీరు ఏమండి కుటుంబాన్ని గురించి మాట్లాడాడు. ఇదిగో నీకు ఇచ్చిన భార్యను బట్టి నువ్వు తృప్తిగా ఉండాలి. నీకు ఇచ్చిన భర్తను బట్టి తృప్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదామవ్వలు ఏమండి దేవుడు 99 ఫలాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఈ ఒక్క ఫలం తినొద్దంటే 99 ఫలాలు అది కూడా నాకు కావాలని అది తిన్నాడు. చివరికి తృప్తి లేని జీవితం జీవించాడు ఆదాము అవ్వలు. దేవుడిచ్చిన వాటితో తృప్తి పడలా, అది కూడా కావాలని ఆ పండు తిన్నారు. దేవునుడరా, నువ్వెలా నీకు ఇచ్చిన వారిని వీరిని చూడబాకు, నీ మనసు పాడు చేసుకోబాకు. వాళ్ళకి కారు ఉంది, నాకు కారు లేదు. వారికి ఏసీ ఉంది, నాకు ఏసీ లేదు. వాషింగ్ మెషిన్ ఉంది, నాకు లేదు. వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, నాకు లేదు. ఏదైతే నీ లేదో లేకపోతే ఏమంటే ఉన్న దానితో తృప్తిపడు. దేవుడు ఈరోజు ఈ ఆహారం ఇచ్చాడు చాలు. దేవుడిచ్చిన ఆహారం, దేవుడిచ్చిన వస్త్రాలు, దేవుడిచ్చిన కుటుంబము అని తృప్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు తృప్తిగా ఉంటావో నిర్భయముగా జీవించగలుగుతావు. తృప్తి. మీరు ఒక ఆమె ఎంఆర్ఓ ఆఫీసర్, ఏమండి తను జీతాలు పొందుతూ లంచాలకు అలవాటు అయిపోయింది. చివరిగా ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. ఎంఆర్ఓ ఉద్యోగం రావాలంటే ఎంత కష్టం అండి. ఎన్ని ఇంటర్వ్యూలు తిరిగితే వస్తుంది, ఎంతగా చదువుకుంటే కష్టపడితే వస్తుంది. కానీ ఆమె తృప్తి లేకుండా, తన జీతంతో తను తృప్తి పడకుండా ఏమండి లంచాలు తీసుకోవటం కొనసాగించింది. చివరికి పట్టుబడి ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకుంది. తన భర్త కూడా ప్రొఫెసర్, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. తన భార్య ఈ విధంగా ఏమండి చనిపోవటాన్ని చూచి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజునండి తృప్తి లేని వారిగా, భర్తను బట్టి తృప్తి లేదు, భార్యను బట్టి తృప్తి లేని వారిగా ఏమండి సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమైంది. తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలనే ఈ వాక్యాన్ని నేను దేవుని సేవకుడిగా పంచుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా నీలో ఒక గొప్ప మార్పు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడిరా, నువ్వు ఒకసారి ఆలోచించు. నీ జీవితాన్ని మొట్టమొదట ఏమండి పొదుపు చేయటం నేర్చుకో. ఇది చాలా అవసరమే. రెండవది కష్టపడటం నేర్చుకో. మూడవది నీ జీవితంలో ఏమండి దేవునికి ఇవ్వటం నేర్చుకో. అలాగే ఎవరికి జామీను ఉండొద్దు. అలాగే తృప్తి పొంది ఉండు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ పిల్లల విషయంలో ఏమండి తృప్తి కలిగి జీవించు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారు. ఈ వర్తమానం వృధా కాకుండా ఫలభరితంగా చేయి. ప్రతి ఒక్కరికి దీవెన కలుగునుగాక అని ప్రార్థిస్తూ నాయన చెప్పబడిన ఈ వర్తమానము అయ్యా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొనమని ప్రతిఫలాలు దయచేయి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆర్థికపరమైన సమృద్ధి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.